సబ్జెక్టు అనంతం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామంటే కేవలం సుమన్ టీవీ వారి ద్వారానే. దానికి మన గురువు గారికి మన నాగరాజు గారికి కలిసినటువంటి ఆ కెమిస్ట్రీ, ఆ ఫ్రీక్వెన్సీ, నాగరాజు గారికి వచ్చిన ఆ క్వశ్చన్స్, మన గురువు గారు చెప్పే చక్కని ఆన్సర్స్, ఇవన్నీ మనకి ఇక్కడ దగ్గర తీసుకొచ్చే ఇంకా చాలా మంది తీసుకొస్తాయి కూడా, నో డౌట్. నా పేరు మాధవి, నేను తాండూరు నుంచి వచ్చాను. నేను ఒకటి నార్మల్ క్లాస్కి వెళ్ళాను, ఇక్కడ లేదు అని అంటే వైజాగ్ వెళ్ళాను. ఆ తర్వాత నా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే నా దగ్గర ఇంతకు ముందు 26 జనవరి రోజు స్పెషల్ క్లాస్కి వచ్చాను. ఆ రోజు నా అనుభవం ఏంటి అనేది చెప్పాను. కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను అఫర్మేషన్స్ చేయకపోవడము, నేను బిజీ అయిపోవడము, కొద్దిగా మార్పులు అయినాయి. అప్పుడు ఏమైంది అని అంటే జస్ట్ నా దగ్గర ఎంత ₹1 కూడా నా దగ్గర లేకుండే. అండ్ నేను చాలా మంచిగా ఉన్నాను అని చెప్పేసి అనుకున్నాను. ₹1 కూడా లేనప్పుడు జస్ట్ నాకు HDFC నుంచి కాల్ వచ్చింది. నాకు కార్ తీసుకోవాలి అని చెప్పేసి నా గోల్ ఉండే. ఆ గోల్ ని బట్టి 9 lakhs అక్కడ నుంచి నాకు మీకు 9 lakhs లోన్ వచ్చిందండి, తీసుకోండి అని అన్నారు. నా దగ్గర అప్పుడు ₹1 లేదు. అయినా నేను ఒక ఫ్లాట్ లో జస్ట్ వాళ్ళకి మాట సహాయం చేయడం వల్ల 2 లక్షలు వచ్చాయి, 2 lakhs వచ్చాయి. ఆ 2 lakhs నేను డౌన్ పేమెంట్ చేసి కార్ని ఇమీడియట్ గా జనవరి 1 రోజు కార్ని నేను తీసుకొని రావడం జరిగింది. హుండాయ్ వెన్యూ 26th రోజు ఇక్కడ దాన్ని నేను షేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత నేను చిట్స్ చేస్తాను అండ్ న్యూట్రిషన్ సెంటర్ ఉంది. అసలు న్యూట్రిషన్ సెంటర్ అనేది నాకు నడవదు అని చెప్పేసి ఒక కస్టమర్ కూడా వినకపోయేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు నేను న్యూట్రిషన్ లో మంత్లీ 1 lakh సంపాదిస్తున్నాను. అది ఓన్లీ గురువు గారికి లాక్డౌన్ కంటే ముందు నేను గురువు గారికి ఒక మెసేజ్ పెట్టాను. గురువు గారు, నేను స్పెషల్ క్లాస్ కి వచ్చాను అండ్ నార్మల్ క్లాస్ కి వచ్చాను, ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్పేసి. కాల్ లిఫ్ట్ చేయలేరు గురువు గారు, మేబీ బిజీ ఉండొచ్చు, ఒక్కసారి లిఫ్ట్ చేయండి అంటే జస్ట్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అమ్మా అని అన్నారు. నాకు చెప్పండి అమ్మా అంటే చాలా ఏడుపు వచ్చేసింది. ఎంత ఏడుపు అంటే ఏడ్చేశాను. ఏడుపు వస్తుంది గురువు గారు అంటే సార్ ఏమన్నారు, ఒక గదిలో వెళ్ళి చిలుకు పెట్టుకొని ఏడ్చేయమ్మా అని అన్నారు. అంతే అన్నారు. గురువు గారు ఎందుకు అలా అంటున్నారు అని అన్నాను. ఏడ్చే ముందు భారాన్ని అయితే దించుకోన్నా. లేదు గురువు గారు మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి అన్నాను. అంటే సరే వచ్చేసేయండి అని అన్నారు. అసలు అమేజింగ్, అసలు నాకే అనిపించలేదు. వచ్చేసేయండి అని అన్నారు. రావాలా గురువు గారు అని అన్నా. వచ్చేసేయండి అని అన్నారు. వెళ్ళాను, కలిశాను, చాలా హ్యాపీగా. ఇప్పటి వరకు నేను 10 లక్షల రూపాయలు సంపాదించాను. జస్ట్ ఇది లాక్డౌన్ ఉంది అయినా ఇప్పటికీ టెన్షన్ ఉంది, ఇప్పటికీ టెన్షన్ ఉంది అయినా టెన్షన్ పడొద్దు. గురువు గారు ఇప్పుడు చెప్పారు మొత్తం పాజిటివ్ 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 అని చెప్పారు. నెగిటివ్ రాసుకోమన్నారు. నేను నెగిటివ్ ఒకటి కూడా రాసుకోలేదండి. నేను మొత్తం టోటల్ గా పాజిటివ్ రాసుకున్నా. నా వ్యాపారం, ఉద్యోగం అన్ని అభివృద్ధి చెందుతున్నాయి అని రాసుకున్నాను. మా ఇంట్లో ప్రతి ఒక్కరు నా మాట వింటున్నారు అని రాసుకున్నాను. నా పేరు స్వర్ణలత, నేను రిటైర్డ్ ఎంప్లాయీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎట్లా ఉందంటే సార్, నాకు ఒక 1 month నుంచే సార్ యొక్క వీడియోస్ చూశాను. నేను ఎలాగైనా క్లాస్ అటెండ్ కావాలని నార్మల్ క్లాస్ ఫస్ట్ అటెండ్ అయ్యాను పోయిన మంత్ 19th లో. తర్వాత ఈ క్లాస్ కూడా స్పెషల్ క్లాస్ కూడా అటెండ్ అవ్వాలి అనేది నాకు అనిపించింది. కానీ నా మైండ్ ఎట్లా అయిపోయిందంటే చాలా పాజిటివ్ అయింది సార్. ప్రతి చిన్న విషయానికి నేను అంటే డిప్రెషన్ లో పోయినట్టు ఆలోచించేదాన్ని. ఎవరైనా మాట్లాడుకుంటే కూడా ఎందుకు మాట్లాడతలేరు అనే విధంగా నా ఆలోచన ఉండేది. చాలా అంటే చాలా నాకు ఈ సార్ యొక్క వీడియోస్ చూసిన తర్వాత చాలా పాజిటివ్ మైండ్ ఏర్పడింది సార్. విశ్వానికి ప్లస్ గురువు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నేను ఫస్ట్ స్పెషల్ క్లాస్ అటెండ్ అయినాను స్టార్టింగ్ లో. సెకండ్ మళ్ళీ నార్మల్ జనరల్ క్లాస్ అటెండ్ అయినాను. ఫస్ట్ క్లాస్ స్పెషల్ క్లాస్ అటెండ్ అయినప్పుడే ఒక మిరాకిల్స్ చూపించాడు. అలా జరిగింది అద్భుతంగా. అవి మాటలు చెప్పలేము అవి. కానీ ఇవన్నీ కూడా నాకు ప్రతి ఒక్కటి నేను ఏదైతే ఊహించినా, ఏదైతే అనుకున్నానో ప్రతి ఒక్కటి ఎన్ని మలుపు తిప్పితే అన్ని మలుపు దిగింది ఖచ్చితంగా. సాక్ష్యం ఆ వ్యక్తి, ఇప్పుడు వచ్చే వ్యక్తి కూడా ఉన్నప్పుడు కూడా ఆ సాక్ష్యం ఆ వ్యక్తే. ప్రతి ఒక్క మలుపు కూడా క్లియర్ గా జరిగింది. ఏది ఒక పక్క మిస్టేక్ పోయేదానికి లేదు. మనం ఏదైతే ఊహించినా ప్రతి ఒక్కటి A to Z పిన్ టు పిన్ ఖచ్చితంగా అదే జరిగింది. చాలా సంతోషము. నా లైఫ్ లో కూడా చాలా అద్భుతాలు చూశాను.
ఇవన్నీ చెప్పడం కాదు, కానీ ఒక్క ఓటు మాకు చెప్పగలం మీ క్లాస్ వల్ల. సూర్యుని వెలుగుని అందరూ చూస్తారు, చీకటిలో వెలుగుని చూసిన వాడే గొప్పవాడు అవుతాడు. అలాంటి వెలుగు గొప్ప వ్యక్తి మన గురువు గారు మాత్రమే, ఎవరు లేరు. ఆ వెలుగు ఎన్నో లక్షల మందికి వెలుగు చూపించినందుకు నిజంగా ఈ స్టేజ్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరాజు గారికి, గురువు గారికి మీ అందరి తరఫున నా తరఫున కృతజ్ఞతలు. బహుశా విశ్వం మనందరి కోసం గురువు గారిని పంపించింది. తర్వాత నేను ఇదే హాల్లో జనవరి 24th అటెండ్ అయ్యాను ఫస్ట్ క్లాస్. తర్వాత ఇంకా మళ్ళీ ఇదే వస్తున్నాను స్పెషల్ క్లాస్ కు. ఆ రోజు నుంచి డైలీ మెడిటేషన్ ఏదైతే గురువు గారి వీడియోలో చెప్తున్నా అవే వింటున్నాను. ప్రతిరోజు ఇదే రాసుకుంటాను, ఏది డబ్బు, సంపద, సమృద్ధి, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు ఇచ్చేందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇదే డబ్బు. డబ్బు అంటే నేను వచ్చిన క్లాస్ అటెండ్ అయినప్పటి నుంచి యాక్చువల్ నేను ప్రస్తుతానికి అయితే ఏం చేయడం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, బట్ ఏదో రకంగా వస్తుంది. నేను ఇప్పుడు ఈ క్లాస్ కు వచ్చే ముందు కూడా నా దగ్గర డబ్బు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా అకౌంట్ డబ్బులు వచ్చినాయి. నేను నిజంగా మీకు కావాలి నా ఎస్ఎంఎస్ చెక్ చేసి ఇస్తాను. 9 గంటల 1 నిమిషానికి 16,000 నా అకౌంట్ లో డిపాజిట్ అయింది. నేను వస్తాయి డబ్బులు అని చెప్పుకొని అనుకొని బయలుదేరి వచ్చేసాను. అలా 6 నెలలుగా నా అవసరానికి తగిన డబ్బులు వస్తూనే ఉన్నాయి. తర్వాత సంపద, ఇంట్లో ఫర్నిచర్ అంతా కొన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 టేబుల్ డైనింగ్ టేబుల్, 6 చైర్ డైనింగ్ టేబుల్, తర్వాత 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, దాని తగిన టీవీ యూనిట్, సోఫా సెట్లు అన్ని కొన్నాం. ఉండే రెంటెడే. ముందంతా ఏమనుకుంటుంటే రెంటెడ్ ఇంట్లో ఎందుకు కొనడం అనుకో, కానీ అన్ని కొన్నాం. ఎందుకంటే సమృద్ధి ఉండాలి, మనం ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధిగా ఉండాలి. తర్వాత అష్టైశ్వర్యాలు. అష్టైశ్వర్య, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ముందంతా మా ఇంట్లో అరుస్తుంటే పక్కన తినేవాళ్ళు. ఇట్స్ ట్రూ. అంటే దేనికైనా డబ్బు తక్కువైనప్పుడు అన్ని సమస్యలుగానే కనపడతాయి. ఆ డబ్బు ఉంటే అందరూ కోఆపరేట్ చేస్తారు. ఈ రోజు మా ఇంట్లో నుంచి అందరూ ఇళయరాజు మ్యూజిక్, హరి జయరాజు పాటలు వింటున్నారు. ఇంతకుముందు మా అరుపులు విన్నారు. ఇది నిజం. తర్వాత నేను రోజు ఈవినింగ్ కాలనీలో వాకింగ్ చేస్తున్నాను. ముందంతా ఎవరితో ప్రతి ఒక్కరితో ఏదో విషయంలో, ఏదో పాలిటిక్స్ కానీ, ఫ్రెండ్లీ మ్యాటర్స్ కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఆర్గ్యూ చేసేవాళ్ళు. ఈ మధ్య నిన్న వెళ్తూ ఉంటే రీసెంట్ గానే పిలిచి మరీ చెప్తున్నారు, అసలు నువ్వేంది ఇలా మారిపోయావు, అసలు అన్నయ్య అంత డీసెంట్ అయిపోయాడు, అసలు ఎవరితో మాట్లాడు, ఆయన వస్తాడు అలా వెళ్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అంటున్నాను. అసలు ఎలా జరుగుతుంది అనేది అలా జరిగిపోతుంది, ఫ్యామిలీ అలా రన్ అవుతుంది అంతే. ఆటోమేటిక్ వస్తుంది, నేనేం చేయడం లేదు. మొదట్లో నాకు బాగా ఆఫీసర్స్ హెరాస్మెంట్ ఎక్కువ ఉండేది, కావాలని టార్చర్ చేసేవాళ్ళు. సార్ చెప్పిన తర్వాత నాకు అంత అనుకూలంగా మారిపోవాలని చెప్పేసి నాకు నేను పార్షల్గా మిర్రర్లో చూసుకుంటూ అఫర్మేషన్ చేసేవాడిని. విత్ ఇన్ 2 weeks నాకు మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎటువంటి హెరాస్మెంట్ లేదు, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా బిల్డప్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురువు గారు. ఆచార్య గారికి అనంత కోటి నమస్కారములు. నాగరాజు గారి గారు కూడా అనంత కోటి నమస్కారములు. ఒక్క 20 రోజుల క్రితం ఈ సబ్జెక్ట్ నాకు తెలియదండి. 20 అనుకోకుండా మా మిసెస్ ఏదో డబ్బు అనంత గారు అనంత సమాచారి గారు అన్నట చాలా మంచి చెప్తారు, ఒకసారి విన్నాడు, లైట్ తీసుకోవాలని అని ఎందుకో మళ్ళా అన్నది కదా అని చెప్పి, ఎందుకంటే మన భార్య మాట వినాలి కాబట్టి, అంటే ముందు నుంచే నేను చెప్తాను. విని సరే చూద్దాం లేదంటున్నా. ఒక్క వీడియోలో కరెక్ట్ నాకు ఇంతకుముందు ఇది ఇదే కదా, అదే చెప్తున్నాడు కదా అనిపించి ఒకటి అయిపోయినాక మళ్ళీ ఒకటి వేసింది. 2-3 విన్నాక అరే 100% కరెక్ట్ చెప్తున్నాడు అనిపించింది సార్. సో ఇది ఒక 15 రోజులకి వెళ్ళి 20 రోజులకి వెళ్ళి చూస్తున్నాను. డైలీ నైట్ టైం 10:30కి వస్తే కూర్చుంటాను ఏదో మెడిటేషన్ లో. కానీ స్వామి ఏం చెప్పాడంటే మెడిటేషన్ చేసి పడుకోండి, నిద్ర వస్తుంది అన్నాడు. నిద్ర పోకుండా నేను 12:30, 1:30 వరకు కూడా వీడియోలు చూస్తూనే ఉన్నాను. అదొకటి పొరపాటు, ఇంతవరకు చేశాను. నా పేరు డాక్టర్ యుగంధర్ రెడ్డి. సార్ వీడియోలో ఏం చెప్తుంటాడంటే మన క్లాసుకు డాక్టర్లు వస్తారు,
ప్రొఫెసర్లు వస్తారు, రిటైర్ అయిన వాళ్ళు వస్తారు అని అంటుంటారు. వారందరిని కూడా నేనే సార్. నేను డాక్టర్ను, నేను రిటైర్ అయిన వ్యక్తిని. ఇప్పుడు 59 సంవత్సరాల చిల్లర 60 ఉంటాయి సార్ నాకు దాదాపు. తర్వాత నన్ను అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నన్ను చూస్తే ఎవరు కూడా 60 అనుకోరు. తర్వాత ప్రొఫెసర్లు కూడా ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను. హోమియోపతి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను. చేసేసాము. మళ్ళీ నేను ప్రొఫెసర్ గా పోతాను కూడా అని చెప్తున్నాను సార్. 65 ఇయర్స్ వరకు నా సర్వీస్ ఉంది, అది కూడా నాకు వస్తుంది. మళ్ళీ సర్వీస్ చేస్తాను సార్. సార్ సర్వీస్ చేస్తాను. క్లినిక్ వరకు చూస్తే ఒకప్పుడు నేను అంటే స్వామి లిమిట్ చేయబోతున్నాడు, డబ్బు ఏదో సంపాదించి చెప్పొద్దన్నాడు. ఒక లెవెల్ సంపాదించి చాలే అనుకునేవాడిని. అసలు క్లినిక్ పెట్టినప్పుడు నా ఆలోచన ఏంటంటే కూరగాయలకు వెళ్తే సరిపోతుంది, ఈ క్లినిక్ ఎక్స్ట్రా ఇన్కమ్ కదా అనుకునేవాడిని. కానీ ఏదో అలా 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 ఎప్పుడు నా గ్రాఫ్ ఇలాగే ఉండేది. అయిపోయినంత ఈ మధ్య కాలంలో అది నాకు ఇంత తెలివి అంటే నేను ప్రౌడ్ చెప్తున్నాను, నాకు చాలా జ్ఞానం ఉందని, చాలా మంచిగా చూస్తాను. అయితే ఎప్పుడు ఇలాగే ఎందుకు ఉండాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్, ఫోర్త్ గ్రేడ్కి వెళ్ళిపోవాలి కదా, ఎప్పుడు స్మూత్ గా పోతుంటే ఏం లైఫ్ అని చెప్పి ఈ మధ్య కాలంలో స్వామి వీడియో చూసినాక అనిపించింది. అదే విధంగా నేను ఇన్ఫర్మేషన్స్ కానీ పేషెంట్లతో నేను చూసేటటువంటి విధానము నాకు నేనే ఎంత అద్భుతం అనిపిస్తుంది అంటే ప్రతి పేషెంట్ కూడా థ్యాంక్ యూ సార్ అబ్బా వీళ్ళు ఎంత కౌన్సిలింగ్ చేస్తున్నారంటే అంత గొప్పగా కౌన్సిలింగ్ చేస్తున్నారని చాలా మంది చాలా సంతృప్తితో వెళ్తున్నారు. ఇదంతా కూడా మనీ మెడిటేషన్ యొక్క సారథి రథ సారథి అయినటువంటి మా కృష్ణమాచార్య గారి అయింది. కాబట్టి ఆ ఆచార్యునికి అంటే మా ప్రొఫెసర్ అనుకోండి, ఆచార్యునికి అనంత కోటి శత నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియవచ్చు. కృతజ్ఞతలు. ఊరు మొత్తంలోనే హైయర్ ఎడ్యుకేషన్ ఎవరిదంటే నాదే. నా పేరు గాడ్ సత్బాబు, నా క్వాలిఫికేషన్ PhD. ఊరు మొత్తంలో హైయర్ ఎడ్యుకేషన్, కానీ ఉద్యోగాలు లేదని అందరూ అదేలా చూసేవారు. ఈ రోజు నేను నా భార్య ఇద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తాను. ఇంకా ఎందుకంటే మా నాన్న 10 రూపాయలు ఇవ్వడానికి ఆలోచించేవాడు. ఈ రోజు నేను ఎంజాయ్ గా తిరుగుతుంటే ఎలా సాధ్యం, అసలు నేను ఏ రోజు రూపాయి ఇవ్వలేదు, నా కొడుకు ఆనందంగా తిరుగుతానని ఊరంతా హ్యాపీగా చెప్పుకుంటాను. మీరందరూ దాన్ని ఇచ్చేస్తారు. మా అమ్మ నాన్న నా భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ ఆయన గారు తాగినా సరే నువ్వు ప్రమాణాలు చేయించుకోక తాగొద్దని, ఎక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళి అడగొద్దనిసి తనకి వెళ్ళి చెప్పరా. ఏ తల్లిదండ్రులు కూడా అలా చెప్పరు. ఈ రోజు నా పిల్లలు అందరితో ఏం చెప్తుంటే మా నాన్నని ఏదైనా కదే సాయంత్రంగా తెచ్చేస్తాడు అనే స్థితిలో ఉన్నారు. ఈ రోజు అలా సంపూర్ణంగా అన్ని అనుకున్న సమయంలో నేను తీసుకొచ్చేస్తానంటారు. అంతా కూడా గురువు గారి యొక్క చలవ. ఆయన పేరులో ఉంది అనంత కృష్ణ స్వామి. అనంతంటే హద్దు లేనిది. కృష్ణుడు అంటే ఎక్కడ ఇచ్చేవాడే స్వామి. లేక మనందరికీ డబ్బు చేస్తారు. అందరూ మనం చూసే ఈ భాగ్యము లేకపోతా ఉండే మా గురువు గారు చెప్తా ఉండలేదు. ఇప్పుడు మా గురువు గారు చెప్పినారు అంటే నాగరాజు గారి కారణము. నాగరాజు గారికి అందరూ ప్రారంభంగా కృతజ్ఞత. నేను మొదటిగా బెంగళూరు క్లాస్కి వచ్చాను. బెంగళూరు క్లాస్కి రాకముందే నేను సుమారు వీడియోలు చూసి అప్పటి ఇంకా ఇప్పటి వరకు సుమారు 50 లక్షలు ప్రాఫిట్ చేశాను. నేను మొదలు మామూలు అందరిలాగానే మామూలు డ్రెస్ వేసుకొని ఒక ఉంగరము వేస్తా ఉండలేదు, ఒక చైన్ వేస్తా ఉండే, మామూలుగానే పారాడుతూ ఉంటే నేను వీడియో చూసినప్పటి నుంచి ఇప్పుడు క్లాస్కి వచ్చినప్పటి నుంచి మామూలు ఇలాగనే డ్రెస్ వేసుకుంటాను, మామూలు ఇలాగనే రింగ్స్ వేసుకుంటాను, మామూలుగానే పారాడుతూ ఉంటాను. నేను తిరుపతి క్లాస్కి వచ్చినప్పుడు ఒక సెంటెన్స్ రాస్తుంది. అది ఏంటంటే గురువు గారు కృపా ఉంది నా పైన, నేను ఎదుగుతున్నాను పై పైన. 2000 సర్కిల్ రాసిన నా సెంటెన్స్. ఆ సెంటెన్స్ రాసినప్పటి నుంచి అది ఎనర్జీగా చేంజ్ అయిపోయింది. చాలా బాగుంది. కాదు చెప్పేది అబద్ధం కాదు ఇది. ఆ సెంటెన్స్ రాశాను. మరి గ్రూప్ లో కూడా పెట్టాను అది. మరి వరలక్ష్మి పూజ పండుగ నాడు అందరూ లక్ష్మికి పూజ చేసి డబ్బులు పెడితే మా గురువు గారికి పూజ చేసి నేను వీడియో చేసి దీంట్లో పెట్టాను, గ్రూప్ లో పెట్టాను. ఇలాంటి మాకి ఒక డబ్బుని సృష్టించుకునే అట్లా అవకాశం చేసినందుకు గురువు గారికి పాదాభి వందనాలు. మరియు ఈ క్లాస్కి వచ్చిన అందరూ ప్రతి ఒక్కరును
కోటాధీశులు కావాలి అనేసి ప్రతి ఒక్క వీడియోలను ఒక మాట చెప్తారు. ఇప్పుడు మామూలు ಯಾವುದೇ క్లాస్ పోయినా కూడాను ఏమో క్లాస్ చెప్పిడలా పోవాలా ఆ మాదిరి ఉంటుంది వరకు. ఈ క్లాస్ ఆ ತರ కాదు. ప్రతి ఒక్కరును నా క్లాస్కి ఎందరో వచ్చిండారు. బెంగళూరు క్లాస్లో అదే నాకు నచ్చిన మాట అంటే, మెయిన్ నచ్చిన మాట అంటే అదొకటే. నా క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ కోటాధీశులు కావాలండి. అప్పుడు నాకు చాలా మనస్ఫూర్తిగా సంతోషం అయిపోయింది. నేను గురుగారికి చాలా కృతజ్ఞతలు చెప్తాను. అలాగే ఇక్కడ నెలసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తా. నేను కన్నడ మాట్లాడేది బెంగళూరు నాది. ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉంటే క్షమించాలా అని చెప్పేసి. సార్ ఒక జీన్స్ అండ్ టాప్ లో కూర్చున్న చోటుకి డబ్బులు వస్తాయి అన్న వీడియో నేను ఫస్ట్ చూసాను. అది చూసిన తర్వాత సార్ నేను 1 month ఆ వీడియో మీద పక్కకు అంటున్నాను. నాకు రిపీటెడ్ గా ఎవ్రీ డే 1 hour లో ఒకసారి నాకు అది అవుతుంది సార్. యాక్చువల్గా మనం ఇగ్నోర్ చేసి మళ్ళీ మనకు రావు. 1 month చూసిన తర్వాత కూడా నాకు ఎవ్రీ మినిట్ అదే వస్తుంది. ఎందుకు వస్తుంది అన్నది నాకు అస్సలు అర్థం కాదు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పేసి నేను ఒకసారి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క ఏమంటారు వీడియో వింటున్నాను. నాకు మజా వస్తుంది వింటుండే, చాలా మజా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్ కనెక్టింగ్ అవుతుంది. మన జనరల్ లైఫ్ కి ఈ వీడియోస్ కి ప్రతి ఒక్క వర్డ్ కనెక్ట్ అవుతుంది. వింటున్నాను రాత్రి 1, 2 అసలు నాకు ఫోన్ పక్కన పెట్టాలనిపించలేదు. రిపీటెడ్ గా వింటున్నాను వీడియోస్. విన్న తర్వాత నాకు అనిపించింది లేదు నేను ఇది ఏదో అటెండ్ అవ్వాలి, ఇది నా కోసమే ఇది వస్తున్నట్టుంది అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ మళ్ళీ ఈ మధ్యలో ప్రాక్టీస్ చేశాను. కాసేపు కూర్చున్నాను. నేను కొంచెం ఆవేశం ఎక్కువ ఉండేది. ఇంతకుముందు అంటే స్పీడ్ గా ఆన్సర్ చేయడం అట్లా ఉండేది అనమాట. సో ఇప్పుడు మాత్రం అంటే ఎక్కడ ఆన్సర్ చేయాలి ఎక్కడ చేయకూడదు అన్నది అర్థమైంది. ఫస్ట్ డబ్బులు రావాలి. డబ్బుల కంటే ముందు మన వ్యక్తిత్వం మారాలి. సార్ నేను August 19 కి క్లాస్ అటెండ్ అయిన తర్వాత చాలా వచ్చినాయి సార్, సక్సెస్ వచ్చినాయి. కానీ నా అసలు లక్ష్యం అయితే సార్ చెప్పినట్టు ఉంది. దాంట్లో ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఈ విశ్వ సముద్రాన్ని మన శుద్ధ చేతనాత్మక మనసుతోటి మనం చిరికించినప్పుడు వచ్చే రిజల్టే ఈ కామధేనువులు కానీ ఇవన్నీ అంటారు కదా, అదే మన సంపద. నేనైతే అది నమ్మాను సార్. సారీ టెన్స్ అవుతున్నాను సార్. ఈ వీడియోస్ చూడడం వల్ల నాలాగా చాలా మంది మారితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే సార్ మనకు చెప్పే గురువు ఇప్పుడు స్కూల్ ఒక లైఫ్ ఉంటది, అది అంతవరకే ఉంటది. మన తర్వాత ఈ ఏజ్ లో మనకు చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే గురువులు అన్న ఇది సార్ నా లైఫ్ లో ఒక గురువు అనే ఒక నేను యాక్సెప్ట్ చేశాను మనస్ఫూర్తిగా. అంటే నిజంగా సార్ నా 35 సంవత్సరాలు సార్. నాకు నా పేరు చెప్పు సార్. శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నా గురువు సార్. నేను అది మనస్ఫూర్తిగా అంటే మీ క్లాస్ రాకముందే నేను యాక్సెప్ట్ చేశాను. ఎవ్రీ డే నైట్ నేను ఒకటే ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఒక గురువుకి నమస్కారం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ నా వర్డ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారికి నా ప్రణామాలు, కృతజ్ఞతలు. ఫస్ట్ వర్డ్ సార్. నా మెడిటేషన్ లో నేను మార్నింగ్ 3:30కి కానీ నైట్ 10:30కి కానీ నేను మెడిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ వర్డ్ అది. ఎందుకంటే మనం గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నదే మనకు దారి అవుతుంది కాబట్టి. సో సార్ నాకు మాత్రం అంటే నాకు ఒక వ్యక్తిత్వం లభించింది సార్ మీ వీడియోస్ వల్ల, మీ క్లాసెస్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. హాస్టల్ ఫీల్డ్ క్యాటరింగ్ అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఎప్పుడు కూడా దాచుకోవడం కానీ ఏది కూడా లేదు. చాలా బాధగా ఉన్నా. అయినా సరే లాక్డౌన్ లో నాకు 3 హాస్టల్స్ ఉండే 35 లక్షలు అదంతా పెట్టినా కానీ కరోనా వల్ల అంతా పోయింది. ఏం చేయాలో అర్థమవుతుంది. జూన్ లో ఒకసారి ఎందుకో ఇట్లా ఓపెన్ చేస్తుంటే వీడియో చూసాను. కూర్చున్న డబ్బులు ఎట్లా వస్తాయి. అయినా సరే అనుకున్నా నేను కూర్చున్న డబ్బులు కాదు, నాకు చేస్తూ డబ్బులు కావాలైనా చూద్దామని చూశాను. అసలు మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, పెద్ద ఆఫీసర్. అయినా డబ్బు అసలు మా దగ్గర ఇది ఉంటలేదు. ఏంది ఇదని లాస్ట్ కి మరి ఎట్లా ఓపెన్ చేయాలి అన్ని పోయినాయి. ఒకటి మాత్రం మార్కెట్ లో ఉండాలని ఒకటి ఉంచుకున్నా. దానికి సగం 2 కడుతున్నా.
డబ్బులు లేవు, అయినా తెచ్చి ఎట్లా అట్లా లోన్ తీసాను 10 lakhs. ఇవన్నీ కట్టుకోవడానికి 10 lakhs లోన్ తీసిన, అవి కూడా అయిపోయినాయి. ఏం చేయాలో అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తూ ఒక మా కిటికీలకి ఇంతకుముందు నేను ఏదైతే ఫిక్స్ చేశానో 11 లక్షలు అమ్మినప్పుడు అదే నాకు మళ్ళీ కావాలి అనుకుంటున్నా. ఒక్క మనీ కూడా లేకుండా 6 లక్షలు దానికి లేకుండా నాకు హ్యాండ్ ఓవర్ చేసిన ఓనర్. ఇప్పుడు 50 lakhs వాల్యూబుల్ అది వాస్తవం. మళ్ళీ ఏం చేశాను, షాప్ తీసేశాను. మళ్ళీ నాకున్న ఫీల్డ్ అదే, ఇంకో ఫీల్డ్ పోవడానికి ఏ రకంగా కూడా సోర్స్. మళ్ళీ ఒక షాప్ పెట్టాను 2 lakhs అప్ చేసి. అయినా సరే అనుకున్నంత వస్తుంది. కానీ ఈ వీడియో చూసినాక కస్టమర్స్ రోజు 50 మంది వచ్చేటోళ్ళు, నాకు 100 మంది వచ్చినట్టు ఫీల్ అయ్యేదని. 100 మంది వచ్చింది, రోజు 3,000 2,000 వచ్చేది, 8,000 వరకు పోయినాయి. రోజుకి 8,000 కల్లా. అదంతా అయినా ఇల్లు లోన్ తీసి ఇల్లు కొన్నాం. ఆ ఇల్లు ఈఎంఐ కట్టక 3 months అవుతుంది. 60,000 ఎట్లా ఏంది అనేది గురుగారికి ఒకసారి ఫోన్ చేశాను. సరే అమ్మాయి చెయ్యొద్దు ఫోన్, ఇంకో ఫోన్ చేయమన్నారు. అయినా సరే గురుగారితో మాట్లాడాను, నాకు మంచిది అంటున్నాను. ఆ రోజు మొత్తం హ్యాపీగా ఫీల్ అయింది. సరే అయిపోయినాక మళ్ళీ పర్సనల్ ఒకసారి 25th క్లాస్కి వచ్చాను. నన్ను కలవద్దు అంటారు కానీ కలవాలనుకొని కలిశాను. కొన్ని విషయాలు గురుగారు చెప్పారు. ఇల్లు అమ్మడం మానేశాను. నాకు అసలు అప్పుడనే గుర్తొస్తే 1 కోటి రూపాయలు అప్పు ఉంది నాకు. అయినా నేను ఇది చేసిన ఏది అమ్మకుండా నీకు నెలకు 3 లక్షల రూపాయలు సంపాదిస్తాను. చాలా హ్యాపీగా ఉన్నా. నేను అనంతకృష్ణ స్వామి గారికి అనంతకోటి ధన్యవాదాలు. ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మా శ్రీకాకుళం డిస్టిక్, అది కొంచెం మారుమూల గ్రామం. అయితే నేను మామూలుగా వీడియోస్ చూసాను, సార్ వీడియోస్ చూసాను, ఒకటి చూసి ఆ తర్వాత నాగరాజు గారు కలిసి చేసే వీడియోస్ కూడా చూసాను. అసలు ఏదో ఎక్కడ ఉంది సబ్జెక్ట్ నాకు టచ్ అవుతుందని అనిపించింది అనమాట. ఎలా అంటే నాకు కొంచెం మైగ్రేన్ అటాక్ ఉండాలి, చక్కగా తిని శుభ్రంగా పడుకునేదాన్ని. ఆ పడుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చేది. ఏం ఆలోచన, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలి, ఏం లేదా. ఆ పడుకుని లేచిన తర్వాత ఆలోచించేదాన్ని. ఎలా ఆలోచించానో అలాగే ఆ పని జరిగేది. ఈయన చెప్పేది కూడా దానికి లింక్ అయింది. ఏంటి అసలు ఇది ఏదో సబ్జెక్ట్ అయితే ఉంది, ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలని నేను చిన్న క్లాస్కి వచ్చాను. వైజాగ్ చిన్న క్లాసులకు వచ్చాను, 2 క్లాసులకు వచ్చాను. అప్పటి నుంచి కూడా నాకు అప్పులు అంటే మరి చాలా ఉన్నాయి, నేను చెప్పనవసరం లేదు, నెగిటివ్ మాట్లాడకూడదు. ఆ అప్పులు ఆటోమేటిక్ అవే తీరే మెసేజ్ చేస్తే నేను చిన్న చిన్న జాబ్ చేయదలుచుకోలేదు కూడా. చేయను ఫిక్స్ అయ్యాను. నేనే జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, పెద్దగా బిజినెస్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాను. బిగ్ థాట్ పెట్టుకున్నాను. అది స్పెషల్ క్లాస్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ ఏంటి